పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 88వ వార్డు నరవ గ్రామంలో జీవీఎంసీ నిధులు కోటి రూపాయలతో నిర్మించిన రోడ్లు, కాలువలు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పంచుకల రమేష్ బాబు మంగళవారం ఉదయం ప్రారంభించారు. అలాగే పారిశుద్ధ్యం కోసం మంజూరు చేసిన వాహనాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలో ఒక నరవ గ్రామంలోనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామని, మరో 2 కోట్ల నిధులు మంజూరుకు హామీ ఇచ్చారని, త్వరలోనే ఆ నిధులు కూడా మంజూరు అవుతాయని ప్రకటించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మరిన్ని నిధులతో నరవ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కూటమి నాయకులు అభిప్రాయ భేదాలకు తావివ్వరాదని, అలా ఎవరైనా కూటమి ధర్మాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకులు తప్పు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తానని, అదే నిబంధన ఇతర పక్షాలు కూడా వర్తిస్తోందని ఎమ్మెల్యే రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈరోజు నరవలో 88వ వార్డులో మనం కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి ఓపెనింగ్ చేస్తున్నాం. మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుంచి వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ కార్పొరేటర్ కానీ, మా వార్డు అధ్యక్షులు కానీ, సీనియర్ నాయకులు కానీ, అలాగే ఫస్ట్ నుంచి అభివృద్ధి విషయంలో నాతో మాట్లాడుతున్న మన మాధవరావు గారి కుటుంబం శివ కానీ, వాళ్ళ మదర్ కానీ, ఇతర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇదే కాదు ఇంకా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నిన్నే కమిషనర్తో సుదీర్ఘంగా కూర్చుని కూడా నిన్న కూడా కొన్ని వర్కులు ఇవ్వడం జరిగింది. 20 రోజుల్లోపు ఈ మనకున్న 10 వార్డులకి కలిపి దగ్గర 100 కోట్ల పైనే ఇస్తానని కూడా మంత్రి గారు మాటిచ్చారు. అవన్నీ కూడా టెండర్ ఎలక్షన్ లోపే వెళ్ళాలని కూడా మేము కోరాం. మరి దాంతోపాటు అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. తప్పకుండా అన్నీ నెరవేరుస్తాం. అలాగే శానిటేషన్ విషయంలో కూడా రాజీ పడకుండా 10 శానిటేషన్ వెహికల్స్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం. ఒక్క 88వ వార్డుకి నరవ ప్రాంతానికి 7 వెహికల్స్ వచ్చాయంటే శానిటేషన్ పట్ల కూడా మాకున్న శ్రద్ధ, మాకున్న కమిట్మెంట్ ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ వేదిక ద్వారా ఇంకోటి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ ఏరియాలో పార్టీల మిత్రపక్షం అయిన మా వాళ్ళలోనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. నిన్ననే నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తీవ్రంగా హెచ్చరించాను. వాళ్ళు ఇంకోసారి మిత్రపక్షాన్ని కానీ బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఒక్కదానికే వర్తించదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. నిన్న నేను చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నలుగురిలో అడగటం అనేది అది చాలా ఆక్షేపణీయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటేనే ఎలక్షన్లు జరిగిపోవు, మనందరం కూడా కలిసి ఉండాలని పదే చెబుతున్నప్పటికీ కూడా ఆ గీత దాటితే ఎవరన్నా కూడా నేనైతే యాక్షన్ తీసుకుంటాను. గండి బాబ్జీ గారికి కూడా చెప్తాను, రోడ్డు మీద మాట్లాడి రోడ్డు మీద ప్రశ్నిస్తే అది మిత్రపక్షం అవ్వదు, ఆయన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతాను.